రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధి చిత్రపురి కాలనీలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ ఆధ్వర్యంలో చిత్రపురి కాలనీ సభ్యులు క్రిస్మస్ వేడుకలు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కు సన్మాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కాంగ్రెస్ నాయకుడు శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అనిల్ కుమార్ గారు మన నవీన్ బాబుకి మరి చేసుకుంటూ మనందరికీ, అలాగే నవీన్ బాబు మీరు కూడా మీ నాన్నగారు ఎలా అవుతారు మాకు అండదండగా ఉన్నారు. అందరూ వచ్చేవాళ్ళు. అప్పుడు మన సినీ కార్మికులందరికీ చిత్రపురి కాలనీలో క్రిస్మస్ వేడుకలు మరియు మా అన్న నవీన్ అన్నకి సన్మానం చేసుకునే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా మన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే, మా చిత్రపురి కాలనీలో ఏ చిన్న సమస్య ఉన్నా నేనున్నానని ముందుండే గత 20 సంవత్సరాల నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉంటూ ఏ పార్టీలో ఎమ్మెల్యే ఉన్నా సరే చిత్రపురిని అంచెలంచెలుగా ఎదగడానికి ముఖ్య కారకులు ప్రకాష్ అన్న. అలాగే మా సినీ కార్మికులకి ఏ చిన్న కష్టం కలిగినా మమ్మల్ని ముందుగా ఉండే మా శ్రీశైలం అన్న. ఎందుకంటే అసలు నేను ఈరోజు సినిమా ఇండస్ట్రీకి రావడం కారణమే మా శ్రీశైలం అన్న. ఆ శ్రీశైలం అన్న ఫ్యామిలీలో వాళ్ళ నవీన్ అన్న, ప్రవీణ్ తర్వాత నేను ఒక కొడుకుగా పెరుగుతా వచ్చాను. ఏ చిన్న కష్టం వచ్చినా వారు నాకు ముందుగా ఉంటారు ఫ్యామిలీకి. అలాగే ఈ రోజు మా నవీన్ అన్న సన్మానం చేసుకునే అవకాశం మా చిత్రపురి కాలనీ సభ్యుల తరఫున నాకు కలగటం ఒక ఆనందదాయకం. చిత్రపురి హౌసింగ్ సొసైటీ పెద్దలైనటువంటి అనిల్ అన్న గారు, హైమా గారు, చిత్రపురి కమిటీ సభ్యులు, జూబ్లీహిల్స్ లో నాకు ఎంతో సపోర్ట్ గా, సినీ పరిశ్రమ ఎంతో సపోర్ట్ గా నాకు ఉంటూ నన్ను అక్కడ కార్మికులందరూ కూడా నాకు పెద్ద అండగా ఉంటూ నన్ను గెలిపించడం జరిగింది. కుటుంబంలో సభ్యుడికి కోసం కష్టపడుతున్నట్టు కష్టపడ్డారు వీళ్ళంతా కూడా. ఈరోజు నన్ను ఇక్కడ సన్మానం పెడతామని చెప్పి పిలవడం జరిగింది. వాళ్ళ ప్రేమని వాళ్ళందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మాకు మా ఫాదర్ శ్రీశైలం యాదవ్ గారికి ఈ సినీ పరిశ్రమతో దాదాపు 40 ఏళ్ళ ఒక బంధం. వాళ్ళందరూ కూడా నాకు అవకాశం వచ్చినప్పుడు కుటుంబంలోనే ఒక అవకాశం వచ్చిందని ఎంతో బలంగా, నమ్మకంగా, బాగా కష్టపడి నా విజయానికి ఎంతో సపోర్ట్గా నిలబడ్డారు. ఆ అభిమానం, ప్రేమ ఎప్పటికీ మర్చిపోము. వాళ్ళకి డెఫినెట్గా మా ఫాదర్ ఎట్లయితే సపోర్ట్గా ఉన్నారో మేము కూడా భవిష్యత్తులో వాళ్ళకి సపోర్ట్గా ఉంటాం. అట్లానే మా తమ్ముడు ఇక్కడ ఎలక్షన్స్ అయినప్పుడు చిత్రపురి హౌసింగ్ సొసైటీ ఎలక్షన్స్ అయినప్పుడు కూడా ఈ కార్మికులందరి సపోర్టు, ఆశీర్వాదంతో మా తమ్ముడిని కూడా 3 సార్లు ఇక్కడ గెలిపించుకున్నారు. వారి రుణాన్ని మేము మర్చిపోము. వాళ్ళకి మా ఫాదర్ ఎంతో అండగా నిలబడ్డాడు. మేము కూడా భవిష్యత్తులో వాళ్ళకి సపోర్ట్గా నిలబడతాం.